శ్రీమాత్రే నమః. భగవంతుని ఏ రూపంలో పిలిచినా, ఏ పేరున పిలిచినా ఆయన పలుకుతాడు. అందుచేత ఈ కలియుగంలో ఎవరికి వారికి ఇష్టమైనటువంటి ఆ యొక్క రూప తత్వంలో విగ్రహారాధన చేస్తూ తమ జీవితాన్ని భక్తి మార్గంలోకి పయనింపచేసుకుంటూ ఉన్నారు. అలాగే షిర్డీ సాయిబాబా వారికి కూడాను పాలతో అభిషేకం చేసేటువంటి విధి విధానం ఈ యొక్క శ్రావణ మాసంలో గనక చేసినట్లయితే అక్కడ ఆ షిర్డీ బాబా లక్ష్మీ స్వరూపంలో అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు అని. అంతేకాకుండా ఆ బాబావారికి నిత్యము కూడాను చక్కగా హారతి తత్వంలో పాటలు పాడుతూ ఆ హారతిని స్వామివారికి అలా అలా ఇచ్చేటప్పుడు అక్కడ దీపంలో జ్యోతి స్వరూపంలో లక్ష్మీదేవి ప్రకాశిస్తూ ఉంటుంది. ఇక్కడ దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం సర్వతమోహరం, దీపేన సాధ్యతే సర్వం, దీపలక్ష్మీ నమోస్తుతి అంటూ అటువంటి మహత్తరమైనటువంటి దీపాన్ని చక్కగా స్వామివారికి హారతి రూపంలో అలా ఇవ్వటం అనేటువంటిది ఇక్కడ మనం గ్రహించాల్సింది తమసోమా జ్యోతిర్గమయ అనేటువంటి విశిష్ట లక్షణం. ఈ దైవం శివుడిగా, విష్ణువుగా, దత్తాత్రేయుడుగా లేక లక్ష్మీ స్వరూపుడుగా కూడా సాక్షాత్కరిస్తూ అందరి కోరికల్ని కూడాను నెరవేర్చేటువంటి అద్భుత విన్యాసతత్వం ఆ లీలామృత తత్వంలో దాగిన పరమ అద్భుత వైనంగా ప్రతి వాళ్ళు గుర్తిరిగి ఈ శ్రావణ మాసంలో బాబావారి విగ్రహానికి గనక గోక్షీరంతో అభిషేకం చేసి చక్కటి పూలమాలను సమర్పించి ఆ స్వామికి నమస్కృతాంజలు ఘటిస్తేనే చాలు లక్ష్మీ కటాక్ష సిద్ధి లభ్యపడుతుంది అని అర్థం. సర్వే జనా సుఖినో భవంతు.